నీ కుటుంబం మొత్తం జీవితాంతం సుఖ సంతోషాలతో ఐశ్వర్యాలతో బతుకుతారు. వాళ్ళు అలా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు చచ్చి నాతో రావాలి. వచ్చి పైన నీ దష్టం ఆడుకోమంటావా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెడతావని. నాకు నీ ఆపరద్దు ఏమద్దు పా ఎమ్మ సావాలంట. నిజంగా నేను చేస్తే మా అమ్మోళ్ళు జీవితంతో హ్యాపీగా ఉంటారా? అవును సిద్ధు. నాకు ఇప్పుడు 25. నాకు 20 వచ్చేదాకా ఏకదం బిందాస్ అమ్మాయిలను కలబడేటోని, ఫ్రెండ్స్ తో తాగుతూ తిరిగేటోని, లైఫ్ ని పిచ్చగా ఎంజాయ్ చేసేటోని. 23 ఏళ్ళకి జీవితం అంటే ఏంటో తెలిసింది. 24 ఏళ్ళకు కష్టాలు పరిచయమైనాయి. 25 ఏళ్ళకు బాధ్యతలు బరువైనాయి. చదువుకోవాల్సిన వయసులో చదువుకోకుండా ఫ్యాంటసీలు అని చెప్పి అమ్మాయిలను కలబడి సగం జీవితం నాశనం చేసుకున్నా. ఆ తర్వాత తాగుడుకు అలవాటు పడి ఫ్రెండ్స్ కి తాగిపించి వాళ్ళతో తిరిగి వాళ్ళు నమ్మక ద్రోహం చేసిందని తెలిసిన తర్వాత ఇంకో సగం జీవితం నాశనం చేసుకున్నా. కానీ ఈ మధ్య కాలంలో నాకు అర్థమైంది ఏంటంటే స్వామి, చెప్తే నువ్వు నమ్మవు, ఈ ప్రపంచంలో అత్యంత బరువైంది ఏందో తెలుసా? కుటుంబ బాధ్యతలు. గ్రాములలో, కిలోలలో, కింటాల లెక్కన కాదు, టన్నుల లెక్కన బరువు ఉంటాయి. మొయ్యటాలే తప్ప తగ్గటాలు ఉండవు. నా జీవితంలో నన్ను మోసం చేసిన అమ్మాయి